అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై భారత ప్రభుత్వం సంతకాలు చేయొద్దంటూ విజయనగరం కలెక్టరేట్ వద్ద కొంతమంది రైతు సంఘ నాయకులు నిరసన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన గల ప్రధాన కారణాలు ఏంటి? మనతో పాటు కొంతమంది రైతు సంఘ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించేద్దాం. సార్, మీరు చెప్పండి, మీరు చేస్తున్న నిరసనకి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రధాన కారణాలు ఏంటి అసలు? ఈరోజు భారత ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ముందుకు వస్తుంది. దీన్ని రైతు సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకనంటే ఈ ఒప్పందంగా అమలు జరిగితే అమెరికాలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా భారతదేశానికి ఎటువంటి పన్నులు లేకుండా యథేచ్ఛగా దిగుమతి అయిపోతే దీనివల్ల భారత రైతాంగం అంతా కూడా పూర్తిగా నష్టపోతారు. కాబట్టి ఈ ఒప్పందం మీద సంతకం చేయొద్దనేసి రైతు సంఘాలు కోరుతున్నాయి. అయితే మీరు ఎంతవరకు చేసిన ఈ నిరసనకి, ఆందోళనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వచ్చిందా? ఇప్పటికే రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాయి, అలాగే వామపక్ష పార్టీలు కూడా తెలియజేస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అడుగు వెనక్కి తగ్గకుండా ట్రంప్తో ఒప్పందం చేసుకోవడానికే ముందుకెళ్తుంది. అందుకనే రానున్న కాలంలో గతంలో ఢిల్లీలో ఏ రకమైతే ఉద్యమం జరిగిందో ఆ రకంగానే వీరు మళ్ళీ భవిష్యత్తులో కూడా భారతదేశంలో కూడా అటువంటి ఉద్యమాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఆ ఒప్పందాలు కానీ అమలు జరిగితే ఖచ్చితంగా ఉద్యమాలు అమలు జరుగుతాయి. అమెరికాతో చేస్తున్న ప్రస్తుత ఒప్పందాలు ఏ దశకు చేరుకున్నాయి? ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? ఇంకా ఒప్పందం అనేది జరగలేదు. ఒప్పందం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. అందుకనే ఒప్పందం చేసుకోకముందే మనం రైతాంగంగా ఈరోజు మనం నిరసన తెలియజేస్తాం. ఎందుకంటే రేపు 25వ తారీఖున ఒప్పందానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి దానికి ముందు రైతు సంఘాల ప్రతినిధులు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా తన నిరసన తెలియజేస్తారు. ఎందుకనంటే అమెరికా నుండి దిగుమతి అయ్యే వస్తువులకి ఎటువంటి పన్నులు లేవంట. అదే భారతదేశం నుండి ఎగుమతి అయ్యే ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయితే దానికి 18% ఆయన పన్ను వేస్తాడట. దానికి మన మోడీ తలవగ్గడం అనేది చాలా సిగ్గుచేటు. భారత రైతాంగాన్ని దివాలా తీయడం కోసమే ఈ ఒప్పందానికి ముందుకు వస్తున్నాడు అనేసి కూడా మేము భావిస్తున్నాం. అందుకనే చెప్తున్నాం, గతంలో ఏదైతే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగిందో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా అంత పెద్ద ఎత్తున కూడా అంతకు రెట్టింపు ఆందోళన జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, ఒకవేళ ఒప్పందం జరిగి ఉంటే రైతాంగం, పాడి రైతులు అవ్వచ్చు, మీ పంటలు పండించే రైతులు అవ్వచ్చు, ఏ విధంగా నష్టపడే అవకాశం ఉందంటారు? ఈరోజు ఏదైతే మోడీ, ట్రంప్ ఇప్పటికే ద్వైపాక్ష మంతనాలు జరిగాయి. రేపు తుది ఒప్పందం 25 జరగబోతుంది. ఇదే జరిగితే ఇప్పటికే దేశంలో పంటలు ఏదైతే మొక్కజొన్న, పత్తి ఈ ధరలు పడిపోయి కనీస మద్దతు ధరలకే కొనుగోలు చేయలేని పరిస్థితి, ఈరోజు రైతాంగం పొందలేని పరిస్థితి. భవిష్యత్తులో ఇంకా పాల ఉత్పత్తులు, అలాగే మాంసం ఉత్పత్తులు కూడా మొత్తం డబ్బు అవుతాయి. ఈరోజు మొత్తంగా రైతాంగం ఇవన్నీ దిగుమతి అయితే వాళ్ళకి ఎటువంటి సుంకాలు లేకపోవడం వల్ల, కారు చౌకగా దేశంలో డంప్ అవడం వల్ల మన ఉత్పత్తులు రైతుల దగ్గర కొనుగోలు చేయకుండా ధర రాని పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు ఏజెన్సీలు ఏమున్నాయో వాటి ద్వారా ఇప్పుడు కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయకుండా వ్యాపారులు దయాదాక్షిణ్యాలకి, కార్పొరేట్ శక్తులకి వదిలేశారు. ఇంకా అవి వస్తే ఇంకా పూర్తిగా మరి రైతాంగం దివాలా తీస్తారు. ఇప్పటికే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, మరింత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పిస్తుంది. అందుకు వెంటనే ఈ స్వేచ్ఛా ఒప్పందాన్ని ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతవరకు చెప్పిన దాని ప్రకారం స్వేచ్ఛా ఒప్పందం ఆపుకోవాలి, ఆపలేని పక్షాన నిరసన పైనంత బలపేతం చేస్తాము. అది కూడా ఇది చేయడం వల్ల రైతులకి పొగాకు, పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు కూడా సరైన పరిహారం రాకపోవడం, నష్టపరిహారం పోతామని చెప్పడం జరిగింది.